హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మన ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసము కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేసాం కదండి. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో ఈరోజు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా లేదండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ డ్యూ టు అవర్ అడ్మినిస్ట్రేషన్లో మనకి అడ్మిన్ ప్రాబ్లం అవడం జరిగింది. కొంచెం టెక్నికల్ ఇష్యూ అయింది, అందుకే మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు అయితే. సో రేపటి నుంచి మీకు రెగ్యులర్గా ఉంటుందండి. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే కొన్ని టాపిక్స్ ఉండండి. అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి సోలిగా ట్రైబ్స్ అండి. సో ఓకేనా, రీసెంట్గా మనకి ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఈ యొక్క ట్రైబ్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ట్రైబ్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? సోలిగా ట్రైబ్. సో దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఇండిజినియస్ గ్రూప్స్ అండి. వీళ్ళు ఫారెస్ట్ వీళ్ళు మోస్ట్లీ మనకి తమిళనాడు, కర్ణాటక రీజియన్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ ట్రైబ్ ఏదైతే ఉందో దీస్ ఆర్ ద ఇండిజినియస్ అనమాట. అండ్ పర్టికులర్ ఎక్కడ కనిపించడం జరుగుతుంది, మనకి తమిళనాడులో కనిపిస్తారు. అండ్ అదేవిధంగా కర్ణాటక ఏరియాలో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట ఈ సోలిగా ట్రైబ్స్ అనే వాళ్ళు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఎక్కడ కనిపిస్తారని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోలిగా అనే పదానికి అర్థం ఏంటంటే చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని అర్థం అనమాట. ఓకేనా? సో ద సోలిగా లిటరల్లీ ట్రాన్స్లేట్స్ చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని అర్థం అనమాట. ఓకేనా? సో మనకు అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు అంటే చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ వాజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద పర్టికులర్ ట్రైబ్ అని ఇచ్చి మనకి అక్కడ మెన్షన్ చేస్తాడు అనమాట స్టేట్మెంట్స్లో. సో మీరు చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అనేది ఆన్సర్ పెడితే మీకు సోలిగా ట్రైబ్ అనేది గుర్తు రావాలి. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ సోలిగా ట్రైబ్ ఏంటంటే ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఈ యొక్క నేచర్తో వాళ్ళకు ఒక రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్గా బిలీఫ్గా ఉందని ఇక్కడ మీకు పేర్లోనే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అనే పేర్లోనే మనకి తెలిసిపోతుంది. దే ఆర్ ద రిఫ్లెక్ట్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ ద నేచర్ అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే మనకి ఫారెస్ట్ ఏరియాస్లోనే మనకి మెయిన్గా కనిపించడం జరుగుతుందండి. మెయిన్గా వీ యొక్క ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే దే ఆర్ బిల్గిరి రంగన హిల్స్ అండ్ మేల్ మహదేశ్వర హిల్స్. ఇక్కడ రాస్తాను చూడండి, బిల్గిరి రంగన హిల్స్ అండ్ అదేవిధంగా మేల్ మహదేశ్వర హిల్స్. ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఈ హిల్స్లో వాళ్ళు ఎక్కువగా మనకి నివాసం అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ సోలిగా ట్రైబ్ ఏదైతే ఉందో దే ఆర్ ద ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ లివింగ్ ఇన్సైడ్ ద టైగర్ రిజర్వ్ అండి. ఓకేనా? సో ఇన్సైడ్ టైగర్ రిజర్వ్ నివసించే పర్టికులర్ ట్రైబ్ ఏదైనా ఉందంటే మనకి సోలిగా ట్రైబ్ అనమాట. ఓకేనా? సో మనకి దాదాపు చూసుకుంటే యాక్చువల్గా టైగర్ రిజర్వ్ చుట్టూర ప్రాంతాలలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అయితే ఉండవు అనమాట. ఎటువంటి టైప్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అనేది మనకు కనిపించదు. కానీ ఇక్కడ మన సోలిగా ట్రైబ్ అనే వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ. ఇలాంటి ఫస్ట్ వచ్చేటువంటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ ద ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ మనకి టైగర్ రిజర్వ్లో మనకి నివాసం ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దే లివింగ్ ఇన్సైడ్ ఏ టైగర్ రిజర్వ్. ఓకేనా? రైట్. సో దాని తర్వాత వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మనకి చూసినట్టయితే మనకి ద్రవిడియన్ లాంగ్వేజ్ అయిన షోలాగా అనేది మనకి వాళ్ళు మెయిన్గా మాట్లాడడం అయితే జరుగుతుందండి. అండ్ అదేవిధంగా వాళ్ళు తమిళనాడు అండ్ కర్ణాటక కూడా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వాళ్ళ హౌసెస్ వచ్చేసి లైక్ సింగిల్ రూమ్ హట్స్ లాగా బ్యాంబూతో బిల్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అండ్ అదేవిధంగా దే బిలీవ్ ఇన్ కో ఎగ్జిస్టింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండి. సో వాళ్ళు మేజర్గా చూసినట్టయితే వీళ్ళు ఎన్విరాన్మెంట్తో నేచర్తో ఎక్కువగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ రిలీజియస్ కనుక మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క రిలీజన్ అనేది మనకి ఇంపార్టెంట్. మనకు అడుగుతాడు ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క పర్టికులర్ టైప్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ రిలీజియన్ సంబంధించిన ఫేత్స్ అని మనకు ఉండడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళ యొక్క రిలీజన్ ఏ విధంగా పాటిస్తారో మనం చూసినట్టయితే సో వీళ్ళు హిందూ కస్టమ్స్తో పాటు అండ్ అదేవిధంగా నేచరిజం, యానిమిజం అనేది కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అటు నేచర్ను కూడా వీళ్ళు వర్షిప్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా అటు యానిమల్స్ను కూడా వీళ్ళు వర్షిప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మేజర్గా వీళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది నేచర్తో ముడిపడి ఉందని చెప్పడం జరుగుతుంది. సో సోలిగా ట్రైబ్స్ ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మాట్లాడుతూ ఈ యొక్క సోలిగా ట్రైబ్ గురించి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అందుకే న్యూస్లో ఉండడం జరిగిందనమాట. సో వీళ్ళు ఇండిజినియస్గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు తమిళనాడు, కర్ణాటకలో మెయిన్గా కనపడతారు. ఇక్కడ సోలిగా అనే పదానికి అర్థం ఏంటంటే మనకి చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అని అర్థం అనమాట. ఓకేనా? అండ్ వీళ్ళు మెయిన్గా మనకి ఎక్కడ నివాసం ఉంటారంటే బిలిగిరి రంగన హిల్స్ అండ్ మేల్ మహదేశ్వర హిల్స్ అని వాళ్ళు ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్లో నివాసం ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మరి ఈ సోలిగా ట్రైబ్స్ అనే వాళ్ళు ఫస్ట్ ట్రైబ్స్ టు
టైగర్ రిజర్వ్లో నివాసం ఉండడం. అంటే దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ లివింగ్ ఇన్సైడ్ ఏ టైగర్ రిజర్వ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ వీళ్ళ యొక్క హౌసెస్ అనేవి ఏ విధంగా చూసాం, వీళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది కూడా సోలోగా లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు. అండ్ అదేవిధంగా కర్ణాటక తమిళ్ అనేది కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ రిలీజన్స్ వచ్చేసి వీళ్ళు నేచర్గా అండ్ యానిమల్స్ని కూడా వీళ్ళు బిలీవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని వర్షిప్ కూడా చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనకి సోలిగా ట్రైబ్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం, ఓకేనా. సో గుర్తుపెట్టుకున్నానా, సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో వీడియోని అయితే 1.25 1.5 స్పీడ్లో పెట్టుకుని చూడండి. సో పీడిఎఫ్ లేనందుకు కొంచెం అయితే క్షమించండి, బట్ ఏంటంటే ఈ విధంగా రైటింగ్ చేస్తుంటే కూడా మీకు నోట్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ మీ నోట్స్లో అయితే కనిపించాలన్నమాట. సో ఈ విధంగా మీ నోట్ పింక్ అనేది జస్ట్ ఇట్లా A4 షీట్ సైడ్లో ఒక పేజర్ ఇట్లా మీ మధ్యలో గీత గీసేసి ఇటు సైడ్ మీరు రాసుకోవాలన్నమాట. ఇక్కడ పర్టికులర్ పార్ట్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఈ విధంగా రాసుకుంటే, ఓకేనా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఎగ్జామినేషన్కి ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో అలాంటి పాయింట్స్ మీతో మాట్లాడుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ జాగ్రోస్ మౌంటైన్స్ అండి. సో జాగ్రోస్ మౌంటైన్స్ అని ఎక్కడ ఉన్నాయి అండ్ ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకున్న విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో జాగ్రోస్ మౌంటైన్ ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఒక జియాలజిస్ట్ వాళ్ళు ఈ యొక్క హిల్ ఏరియాని టోటల్గా స్టడీ చేయడం అయితే జరిగిందండి. ఇది ఎక్కడ లొకేట్ ఉందంటే ఇరాక్లో లొకేట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇరాక్లో లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎర్త్ అనేది ఈ పర్టికులర్ మౌంటైన్ని టోటల్గా పుల్ చేసుకుంటుందని జియాలజిస్ట్ వాళ్ళు అక్కడ కొంచెం స్టడీ చేసి చెప్పడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో జాగ్రోస్ మౌంటైన్స్ ఏదైతే ఉందో ఎర్త్ అనేది ఈ ఒక పర్టికులర్ హిల్లీ మౌంటైన్ని పుల్ చేసుకుంటుందని న్యూస్లో రావడం జరిగింది. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది, ఇరాక్లో లొకేట్ అవ్వడం జరిగిందనమాట. ఇట్ ఈస్ అ మేజర్ మౌంటైన్ రేంజ్ ఇన్ సెంట్రల్ ఏషియాలోనే ఇది ఒక మౌంటైన్ రేంజ్గా ఉండడం జరిగింది. సెంట్రల్ ఏషియాలో ఇది ఒక మేజర్ మౌంటైన్ రేంజ్గా ఉండడం అయితే జరిగిందనమాట, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు సెంట్రల్ ఏషియా కనిపిస్తే ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ ఉంటుంది కదండి, ఇక్కడ మన పర్షియన్ గల్ఫ్ అయితే ఇక్కడ మనకి ఇరాక్ ఉంటుంది. ఈ ఇరాక్లో ఇక్కడ జాగ్రోస్ మౌంటైన్స్ అని లొకేట్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఒకసారి మీరు జాగ్రోస్ మౌంటైన్స్ అని మ్యాపింగ్ కొడితే మీకు వస్తుంది. ఇక్కడ మన పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఇది మనకి పర్షియన్ గల్ఫ్ అయితే ఇది మనకి ఇరాక్లో ఇక్కడ మనకి జాగ్రోస్ మౌంటైన్స్ అని లొకేట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఒకసారి మ్యాపింగ్ చూడండి, జాగ్రోస్ మౌంటైన్ ఎక్కడ ఉన్నది చూడండి, అది ఈస్ట్లో ఉందా వెస్ట్లో ఉందా అనేది కూడా చూసుకోండి, అది పర్షియన్ గల్ఫ్కు ఆనుకుంటుందా ఆనుకోలేదా చూసుకోండి. సో నేను చెప్పడం వరకు పర్షియన్ గల్ఫ్లో లొకేట్ ఇది ఇరాక్లో లొకేటే ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఉందని నేను చెప్పాను. దాని వెనకాల మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, సో ఎగ్జాక్ట్గా మీరు మ్యాపింగ్ అనేది చూసి ఆ మ్యాపింగ్ అనేది ఎగ్జాక్ట్గా మీరు పాయింట్అవుట్ చేసుకొని మీరు రాసుకోవాలన్నమాట. సో అది మీరు కొంచెం చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్, అర్థమవుతుందా. సో ప్రతిదీ ఒక వీడియోస్ మీద యూట్యూబ్ వీడియోస్ మీద సార్ చెప్తున్నారు కదా స్పూన్ ఫీడింగ్ అనేది ఉండకూడదండి. సో ఒక యాస్పిరెంట్గా మీరు ఒక డిస్ట్రిక్ట్కి ఒకరి హెడ్గా అడ్మినిస్ట్రేటివ్గా ఉండబోతున్నారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎంత ఇదిగా చేయాలో మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలన్నమాట, అర్థమవుతుందా. సో యూ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ద స్క్రాచ్, రైట్. సో అందుకే నేను ఏంటంటే స్పూన్ ఫీడింగ్ చేయకుండా జస్ట్ మీకు పాయింట్ చెప్తున్నాను. ఆ పాయింట్ని మీరు ఎలా తీసుకొని ఏం చేయాలనేది మీరు నేర్చుకోవాలి, అర్థమవుతుందో. ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు చేయాల్సిన వర్క్ అది, ఓకేనా. సో యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్, రైట్. సో ఇక్కడ మనకి జాగ్రోస్ మౌంటైన్స్ అనేవి ఇరాక్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఎర్త్ అనేది పర్టికులర్ మౌంటైన్ని పుల్ చేసుకుంటుందని న్యూస్లో రావడం జరిగిందనమాట. సో ఇది సెంట్రల్ ఏషియాలో మనకి మేజర్ మౌంటైన్ రేంజెస్గా లొకేట్ అవ్వడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. మరి జాగ్రోస్ మౌంటైన్స్ యొక్క ఫార్మేషన్ ఏ విధంగా అయిందని మనకి చూసినట్టయితే, సో ద ఫార్మేషన్ ఆఫ్ జాగ్రోస్ మౌంటైన్స్ అనేవి సైంటిస్ట్ అనే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దీస్ మౌంటైన్స్ వర్ ఫార్మడ్ డ్యూ టు ద ఓరోజోనిక్ ఎపిసోడ్స్ ట్రిగర్డ్ బై ద స్లైడింగ్ ఆఫ్ అరేబియన్ ప్లేట్ అండర్నీత్ ద యూరేషియన్ ప్లేట్ డ్యూరింగ్ ద మయోజోనిక్ అండ్ ద ప్లేయోజోనిక్. సో ఇక్కడ మీకు ఏంటంటే మనకి మేజర్గా మౌంటైన్స్ అనేవి మనకి మేజర్గా ఎర్త్లో మనకి చూసినట్టయితే టోటల్గా ఎర్త్లో మనకి కొన్ని అప్లిఫ్ట్మెంట్ ద్వారా జరగడం జరుగుతుందండి, ఓకేనా. సో ఇక్కడ మనకి కాంటినెంటల్ ప్లేట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని మనం కాంటినెంటల్ ప్లేట్స్ అంటాం అనమాట. సో అర్థమవుతుందా. దాని తర్వాత మనకి ఏదైతే ఓషన్ ప్లేట్ ఉందో వాటర్ సంబంధించిన ఓషన్స్ ఉంటాయో ఆ ఓషన్ ప్లేట్స్ అన్నమని జరుగుతుంది. సో ఇట్లా కాంటినెంటల్ అండ్ ఓషన్ ప్లేట్స్ రెండు ఇట్లా టుగెదర్కి వచ్చినప్పుడు ల్యాండ్ అనేది ఇట్లా అప్లిఫ్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా అప్లిఫ్ట్మెంట్ అవ్వడం వల్ల మనకి కొన్ని మౌంటైన్స్ అని ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా కాంటినెంటల్ ఓషన్ ప్లేట్స్ ఫామ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే కాంటినెంటల్ ఇలా మనకి ఇట్లా డాష్ అయ్యి మనకి మొత్తం ల్యాండ్ అనేది అప్లిఫ్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లిఫ్ట్ అయినప్పుడు మనకి మౌంటైన్స్ అని ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన హిమాలయస్ ఏవైతే ఉన్నాయో
హిమాలయస్ అనేటివి ఈ యొక్క కాంటినెంటల్ ప్లేట్స్ ద్వారానే మనకి ఇలా 2 డాష్ అవడం వల్ల మనకి మౌంటైన్స్ అనేవి రైజ్ అవ్వడం అని జరిగిందనమాట. ఇప్పటికీ హిమాలయస్ అనేవి ఒక 1 ఇంచ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతున్న పాయింట్ మీకు తెలుసా? రైట్, అవునండి. సో మనకి ఈ హిమాలయస్ అనేవి రీసెంట్గా ఫామ్ అయిందనమాట. డ్యూ టు ద కాంటినెంటల్ ప్లేట్స్ అనేవి 2 మనకి ఇట్లా మెర్జ్ అవడం వల్ల ల్యాండ్ అనేది అప్లిఫ్ట్మెంట్ అయ్యి మౌంటైన్స్గా ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా జాగ్రస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో మనం మేజర్గా చూసినట్టయితే ఏ ప్లేట్స్ అని మనకి ట్రిగ్గర్ అవడం వల్ల ఈ జాగ్రస్ మౌంటైన్స్ అని ఫామ్ అయిందని చెప్తున్నారంటే, మేజర్గా చూసుకుంటే ఇట్ వాస్ ట్రిగ్గర్ బై ద స్లైడింగ్ ఆఫ్ అరేబియన్ ప్లేట్ అండర్నిత్ ద యూరేషియన్ ప్లేట్. సో అట్ అరేబియన్ ప్లేట్ అండ్ అదే విధంగా మనకి యూరేషియన్ ప్లేట్ ఏవైతే ఉన్నాయో యూరేషియన్ ప్లేట్ అనేవి ట్రిగ్గర్ అవడం వల్ల ఈ పర్టికులర్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇటు అరేబియన్ ప్లేట్ అండ్ అదేవిధంగా యూరేషియన్ ప్లేట్ ఈ విధంగా 2 ఇట్లా ఒక దగ్గర రావడం వల్ల ఇట్లా ల్యాండ్ అనేది అప్లిమెంట్ ఇట్లా మౌంటైన్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. నాకు కామెంట్ సెక్షన్లో హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఏ కాంటినెంటల్ ప్లేట్స్ ద్వారా మనకి ట్రిగ్గర్ అవడం వల్ల మనకి మౌంటైన్స్ ఫామ్ అయినా నాకు చెప్పండి. ఓకేనా. సో అది ఏ ప్లేట్ అనేది నాకు చెప్పండి అనమాట. ఇలా ఒక ప్లేట్ వచ్చి అండ్ ఇటు నుంచి ఒక ప్లేట్ వచ్చి ఇలా మధ్యలోకి ఇట్లా మనకి డాష్ అవడం వల్ల మౌంటైన్స్ అన్ని ఇట్లా రేంజ్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది జాగ్రఫీలో మనకి వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. దీన్నే మనము ఓరోజెనిక్ ప్రాసెస్ అనుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. మీరు జియోమార్ఫాలజీలో చదువుకుంటారు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉంటాయి. ఓకేనా. రైట్. సో జాగ్రోస్ మౌంటైన్స్ అనేవి కూడా మనకి కాంటినెంటల్ ప్లేట్ అనేది జరగడం వల్ల, దట్ ఈస్ అరేబియన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ అనేవి 2 ట్రిగ్గర్ అవడం వల్ల ఈ పర్టికులర్ జాగ్రోస్ మౌంటైన్స్ అనే ఫామ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో హిస్టారికల్లీ జాగ్రోస్ మౌంటైన్స్ అనేవి మేజర్గా చూసుకుంటే ఒక న్యాచురల్ బ్యారియర్గా మనకి యాక్ట్ చేస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్గా కూడా యాక్ట్ చేసిందని చెప్పడం జరుగుతుంది హిస్టారికల్గా. ఓకేనా. సో దాదాపు ఈ యొక్క జాగ్రస్ మౌంటైన్స్ అనేవి ఒక డిస్టెన్స్ కనుక చూసుకుంటే డిస్టెన్స్ అనేది దాదాపు 1500 కిలోమీటర్లు అండి. ఓకేనా. సో దాదాపు 1500 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది ఒక పర్టికులర్ మౌంటైన్స్ అనేవి. ఓకేనా. సో ఫ్రమ్ ద బార్డర్ ఏరియాస్ ఆఫ్ బిట్వీన్ టర్కీ నుంచి నార్థన్ ఇరాక్ వరకు, అక్రాస్ ఇరానియన్ ప్లాట్యూ వరకు అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వరకు ఈ పర్టికులర్ జాగ్రస్ మౌంటైన్స్ అని మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు పర్షియన్ గల్ఫ్ ఉంటుందండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ మీకు పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఇక్కడ పర్షియన్ గల్ఫ్ ఆనుకొని ఇక్కడ మీకు జాగ్రస్ మౌంటైన్స్ ఉంటాయి. ఈ జాగ్రస్ మౌంటైన్స్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వరకు, టర్కీ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వరకు మనకి ఎక్స్టెండ్ అయ్యిందని చెప్పడం జరుగుతుంది. అది ఎన్ని కిలోమీటర్స్ అంటే దాదాపు 1500 కిలోమీటర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో మ్యాపింగ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ నాన్న. సో హోంవర్క్ అయితే చేయాలి మీరు తప్పకుండా. ఓకేనా. రైట్. సో అండ్ అదేవిధంగా ఇందులో ఈ జాగ్రస్ మౌంటైన్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్గా మనకి ఏముందంటే, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు అడుగుతాడు. సో మనకి మౌంటైన్ రేంజెస్ అనేవి, మౌంటైన్స్ వేరు, మౌంటైన్ రేంజెస్ వేరు. ఇప్పుడు ఒకటే మౌంటైన్ అంటే ఒకటే మౌంటైన్ అండి. ఇట్లా చైన్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉండి దీన్ని మనం మౌంటైన్ రేంజెస్ అన్నమని జరుగుతుందన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టి, ఇలా ఉన్న మౌంటైన్ రేంజెస్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఏముందంటే మౌంట్ దేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలాంటి మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మౌంట్ దేనాదే హైయెస్ట్ పీక్గా జాగ్రస్ మౌంటైన్లో లొకేట్ అవ్వడం జరిగింది. సో విత్ ద ఫీట్ ఆఫ్ 14,465 ఫీట్తో ఈ పర్టికులర్ మౌంటైన్లో లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంత ఎలివేషన్తో పర్టికులర్ మౌంట్ దీనా అనేది జాగ్రస్ మౌంటైన్లో లొకేట్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద జాగ్రస్ మౌంటైన్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అండ్ అదేవిధంగా అక్కడ మేజర్గా చూసినట్టయితే అక్కడ మనకి మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మౌంటైన్ రేంజెస్ కానీ ప్లాట్యూస్ కానీ, సో దే ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ అండి. మనకి మినరల్స్ అనేవి చాలా రిచ్గా మనకి ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి జాగ్రస్ మౌంటైన్లో మెయిన్గా చూసినట్టయితే జియోలాజికల్ స్ట్రక్చర్స్, మినరల్స్ అక్కడ అబ్జర్వ్ చేసి జాగ్రస్ మౌంటైన్స్లో మేజర్గా మనకి లైమ్ స్టోన్ కానీ అండ్ అదేవిధంగా షేల్ రాక్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తున్నాయని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, జస్ట్ మీ నాలెడ్జ్ పర్పస్ కోసం అయితే చెప్తున్నాను. ఓకేనా. రైట్ అండి. సో ఇదండి జాగ్రస్ మౌంటైన్స్ గురించి సంబంధించిన మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎందుకు జాగ్రస్ మౌంటైన్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే, జాగ్రస్ మౌంటైన్స్ అనేవి అవి ట్రెడిషనల్గా మనకి ఏంటంటే ఒక బౌండరీ లాగా యాక్ట్ చేయడం అని జరుగుతుందన్నమాట. అటు మెసోపొటేమియాకి, మెడియన్ కల్చర్కి అప్పుడు హిస్టారికల్గా అది ఒక న్యాచురల్ బ్యారియర్గా యాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి మేజర్గా చూసినట్టయితే ఇది ఇరాక్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఇది ఎర్త్ అనేది పుల్ చేసుకుంటుందని న్యూస్లో రావడం జరిగింది. సెంట్రల్ ఏషియాకి ఒక మేజర్ మౌంటైన్ రేంజ్ లొకేట్ అవ్వడం జరిగింది. ఇది ఫార్మేషన్ వచ్చేసి అరేబియన్ అండ్ యూరేషియన్ మౌంటైన్స్ అనేవి ఇట్లా కొలైడ్ అవ్వడం వల్ల మనకి ఫార్మేషన్ అయ్యాయని చదువుకున్నాము. అండ్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఈ హిమాలయస్ మౌంటైన్స్ అనేవి ఏ ప్లేట్స్ కొలైడ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయింది అనేది నీకు కామెంట్ సెక్షన్లో తెలుపుకున్నాను, నాకు చెప్పండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మౌంటైన్ రేంజెస్, జాగ్రస్ మౌంటైన్ రేంజెస్లో మనకి హైయెస్ట్ పిక్గా ఉంది ఏంటంటే మనకి మౌంట్ దేనా అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ఇక్కడ
మ్యాపింగ్ అనేది మీరు చేసుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాపింగ్ అనేది మీకు ముందు నుంచే చెప్తున్నాను చేసుకోవాలని, ఓకేనా. సో అర్థమైందా? జాక్రస్ మౌంటైన్స్ అని ఎక్కడ లొకేట్ అయి ఉన్నది, ఇక్కడ లొకేట్ అయిన విషయం ఒకటే మీరు చేయాల్సిన వర్క్, దానికి సంబంధించిన స్టాటిక్, బట్ అది ఎక్కడ మనకి లొకేట్ ఉందన్న విషయం మీకు చెప్పాను, బట్ మ్యాపింగ్ అనేది మీరు చేసుకోవాలన్నా, ఓకేనా. సో మీరు కొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాలి, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఈ విధంగా మీరు ఏంటంటే నా నోట్స్ అనేది చాలా నీట్గా ఉండాలి సార్ అని కొంతమంది అనుకుంటారు కదా. నీట్గా ఉండాల్సిన అవసరం లేదు, అటు ఇటు ఉన్నా పర్లేదు, బట్ మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? సో అందుకే నేను ఈ విధంగా రాస్తున్నాను. సో దయచేసి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఈ పాయింట్స్ అనేవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా. రైట్, నెక్స్ట్ టాపిక్ చూడండి. డ్యూ టు మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల మనకి సీ లెవెల్ అనేది రేజ్ అయింది అని మనకి న్యూస్లో రావడం జరిగిందండి, ఓకేనా. సో డ్యూ టు ద మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ సీ లెవెల్ అనేది రేజ్ అయిందని మనకి రావడం జరిగింది. ఇక్కడ సీ లెవెల్ రైజ్ అంటే ఏంటి అండ్ గ్లేషియర్స్ అంటే ఏంటని మనం చదువుకోవాలి, ఓకేనా. చెప్తాను చూడండి. సో ద న్యూ స్టడీ ఏం పబ్లిష్ అయిందంటే డ్యూ టు ద మెల్టింగ్ ఆఫ్ ద గ్లేషియర్స్, సో గ్లోబల్ సీ లెవెల్ రైజ్కి ఒక 2 సెంటీమీటర్స్ అనేది అయిందని చెప్పడం జరుగుతుంది అనమాట, రీసెంట్ స్టడీ అనేది. సో ఇక్కడ మన గ్లేషియర్స్ కనుక చూసినట్టయితే గ్లేషియర్స్ ర్యాంక్స్ యాజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ద గ్లోబల్ సీ లెవెల్ రైజ్. సో ఎందుకు? దే ఆర్ ద న్యాచురల్ ఇండికేటర్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో దే ఆర్ ద వైటల్ వాటర్ రిసోర్సెస్ ఎస్పెషల్ డ్యూరింగ్ ద డ్రై సీజన్స్. సో గ్లేషియర్స్ అనేటివి, సో గ్లేషియర్స్లో మనకి చూసుకుంటే ఫ్రెష్ వాటర్ మనకి గ్లేషియర్స్ నుంచి రావడం జరుగుతుంది, చాలా తక్కువ పర్సంటేజ్లో మనకి దొరుకుతుంది అనమాట. సో మీరు ఒక హోంవర్క్ ఏంటంటే టోటల్ మన చూసుకుంటే మన ఇప్పుడు ఎర్త్లో మనకి ఫ్రెష్ వాటర్ అనేది ఎంత పర్సెంటేజ్లో ఉందని నాకు తెలపండి. ఈ ఫ్రెష్ వాటర్ మేజర్గా చూసుకుంటే మనకి లేక్స్లో కానీ అండ్ అదేవిధంగా గ్రౌండ్ వాటర్లో కానీ అండ్ అదేవిధంగా ఇలా గ్లేషియర్స్లో కానీ మనకు ఒక పర్సెంటేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ పర్సెంటేజ్ మీద మనకి యూపీఎస్సీలో ఒక 2 times క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందనమాట, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ వాటర్ సంబంధించి మేజర్గా అడగడం జరిగింది, అంటే లేక్లో ఎక్కువ ఉంటుందా, గ్లేషియర్స్లో ఎక్కువ ఉంటుందా, గ్రౌండ్ వాటర్లో ఎక్కువ ఉంటుందా మనకు అడుగుతాడు అనమాట. సో ఒక్కసారి చూసుకోండి, మనకు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అడిగితే మనకి స్టేట్ ఎగ్జామ్స్లో, ఓకేనా. సో ఫ్రెష్ వాటర్ కనుక మనకి లేక్లోనా గ్రౌండ్ వాటర్లోనా ఏ విధంగా దేంట్లో ఎక్కువ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మేజర్గా మనకి ఏంటి, గ్లేషియర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉండమని జరుగుతుంది అంటే ఫ్రెష్ వాటర్కి, అండ్ దే ఆర్ ద ఇండికేటర్స్ అండి. ఏం ఇండికేటర్స్? క్లైమేట్ చేంజ్కి ఒక న్యాచురల్ ఇండికేటర్గా మనకి పనిచేయడం అని జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి గ్లోబల్ సీ లెవెల్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ గ్లేషియర్స్ అని మెల్ట్ అవడం వల్ల. సో సీ లెవెల్ రైజ్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి వరల్డ్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏమంటే వరల్డ్ ఓషన్స్, సో ఓషన్స్లో మనకి వాటర్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనకి ఒక పర్టికులర్ వరల్డ్ ఓషన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది? డ్యూ టు ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్స్ వల్ల. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి సార్? సో మనకి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, అటు వాటర్ వేపర్ అయినా కానీ అండ్ అదేవిధంగా మిగతా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎందుకు జరుగుతుంది? డ్యూ టు ద పొల్యూషన్ ద్వారా. సో పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ వాడడం వల్ల. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి సార్? మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అండ్ అదేవిధంగా కోల్ కానీ వీటిని వాడడం వల్ల మనకి ఏంటంటే పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్లో. దీనివల్ల ఏంటి? పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి టోటల్గా మనకి ట్రాప్ అవ్వడం జరుగుతుంది. ఇలా ట్రాప్ అయిపోయి ఏం జరుగుతుంది? టెంపరేచర్ ఏదైతే ఉందో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్లో. టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ ఏమవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏవైతే గ్లేషియర్స్ కానీ ఏవైతే మనకి ఐస్ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మెల్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇలా వరల్డ్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ ఓషన్స్ అనేవి టోటల్గా మనకి వాటర్ అనేది రేజ్ అవుతుంది. వాటర్ రేజ్ అయితే ఏమవుతుంది సార్? వాటర్ రేజ్ అవ్వడం వల్ల మనకి కోస్టల్ ఏరియాస్ కానీ అండ్ అదేవిధంగా మనకి కోస్టల్ ఏరియాస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ అదేవిధంగా వాటర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కోస్టల్ ఏరియాస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకేమవుతుంది? ఫ్లడ్డింగ్ అనేది అవుతుంది. ఫ్లడ్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతే మనకి ఏమవుతుంది? అటు మనకి బీచెస్ కానీ అండ్ అదేవిధంగా అటు మనకి హ్యూమన్ ఏవైతే ఇంటర్వెన్షన్స్ ఉంటాయో, హ్యూమన్ ఏవైతే మనం కష్టం చేసుకున్నా అవన్నీ మనకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో చూసారా, ఒక్క ఎఫెక్ట్ వల్ల టోటల్గా సైకిల్ అంతా మనకి ఏ విధంగా మనకి ఎఫెక్ట్ అవుతుందో. సో మనకి సీ లెవెల్ కనుక రేజ్ అవుతే మాత్రం తప్పకుండా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎఫెక్ట్గా ఉండడం జరుగుతుందండి. సో చాలా సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది దీనివల్ల,
ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సీ లెవెల్ రైజ్ అవడానికి గల కారణం ఏంటంటే మేజర్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే కోస్టల్ ఫ్లడ్డింగ్, ల్యాండ్ ఎరోజన్, సో మనకి కోస్టల్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ అదేవిధంగా కోస్టల్ ఎకోసిస్టమ్ అనేది థ్రెట్లోకి వెళ్ళిపోయింది. అండ్ అదేవిధంగా మేజర్గా చూసుకుంటే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఏవైతే పొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్లా కార్బన్ ఎమిషన్స్ ఏవైతే మనం మేజర్గా చేస్తున్నామో కార్బన్ ఎమిషన్స్ అని తగ్గించాలి. సో ఈ విధంగా మనకి సీ లెవెల్ అనేది చాలా థ్రెట్గా ఉండడం అయితే జరిగిందనమాట. సో రీసెంట్గా మనకి ఒక స్టడీ అయితే చేశారండి. ఆ స్టడీ గురించి కొన్ని విషయాలు అయితే చూసుకుందాం. సో కొన్ని కీ స్టడీస్ అయితే ఏం చేశారంటే, సో ఈ స్టడీలో దాదాపు ఓవర్ ద పాస్ట్ 25 ఇయర్స్ నుంచి గ్లేషియర్స్ అనేవి దాదాపు 273 బిలియన్ టన్స్ అనేవి గ్లేషియర్గా మనకి మెల్ట్ అవడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా సిన్స్ 1880 నుంచి గ్లోబల్ సీ లెవెల్ అనేవి 21 సెంటీమీటర్స్గా మనకి రేజ్ అయ్యాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. 1880 నుంచి గ్లోబల్ సీ లెవెల్ అనేది మనకి 21 సెంటీమీటర్స్గా ఇంక్రీజ్ అయింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ 1993 నుంచి దాదాపు 2024 ఈ గ్యాప్లోనే దాదాపు 10 సెంటీమీటర్స్ సీ లెవెల్ అనేది రేజ్ అయిందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఎంత ఇదిగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని మీకు అర్థమవుతుంది అనుకున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది? డ్యూ టు ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, డ్యూ టు ద టెంపరేచర్ రైజ్. ఓకేనా. సో మేజర్గా టెంపరేచర్ రైజ్ అవడం వల్ల మనకు జరుగుతుంది. టెంపరేచర్ ఎందుకు రైజ్ అవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎన్విరాన్మెంట్లో ట్రాప్ అయిపోయి, సో అది టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఈ విధంగా సీ లెవెల్ అనేది రైజ్ అవడం జరుగుతుంది డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్. ఓకేనా, రైట్. సో దాని తర్వాత రీజనల్ వేరియేషన్స్ అని ఉండడం జరిగిందండి. సో ఓషన్ హీట్ కంటెంట్, శాలినిటీ అనేవి చేంజ్ అవడం జరుగుతుంది. సో సీ లెవెల్ అంటే అన్ఈవన్గా సీ లెవెల్ రైజ్ అవడం వల్ల శాలినిటీ అనేది మనకి అన్ఈవన్గా డిస్ట్రిబ్యూట్ అవడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా ఏరియాస్ అనేవి కూడా ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. సో మేజర్గా ఇండియాలో మనకి మేజర్గా ఇంపాక్ట్ అయ్యే సిటీస్ కూడా చెప్పారండి. అదేంటంటే మేజర్గా మనకి ముంబై అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. అండ్ అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ కానీ, అండ్ అదేవిధంగా విశాఖపట్నం కానీ, అండ్ అదేవిధంగా కోచి కానీ, ఇక్కడ మీరు గమనించినట్లయితే దీస్ ఆర్ ద టోటల్గా మనకి కోస్టల్ ఏరియాస్ అనమాట. ఓకేనా. సో కోస్టల్ ఏరియాస్ అనేవి మేజర్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది? సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అవుతే ఏమవుతుంది? కోస్టల్ ఏరియాస్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ కోస్టల్ ఏరియాస్ ముంబై, మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్న హల్దియా ఏరియా అనమాట. అండ్ విశాఖపట్నం, అండ్ అదేవిధంగా కోచి ఇన్ కేరళ. సో ఇవి మేజర్గా ఎఫెక్ట్ అవ్వడం అవుతున్నాయి ఈ ఒక్క పర్టికులర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో చాలా మెజర్స్ అనేవి తీసుకోవాలి. సో మనం ఎమిషన్స్ అనేవి తగ్గించాలి, పొల్యూషన్ అనేది తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎరాడికేట్ చేయడానికి స్ట్రాటజీస్తో రావాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మనకి ఎన్విరాన్మెంట్ పరంగా మనకు అడగడానికి ఛాన్స్ ఏముంటుందంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, అది ఎందుకు మనకు వస్తుంది అనేది దాని మీద స్టడీ చేయాలి మీరు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, అండ్ అదేవిధంగా మిగతా ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉంటాయో గ్రీన్ హౌస్ గ్యాస్ సంబంధించిన అవి కానీ, సో వాటి యొక్క లైఫ్ టైమ్ స్పాన్ ఎంత అనేది కూడా మనకు అడుగుతాడండి. ఓకేనా. సో ఒక్కసారి అవి మనకి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిన తర్వాత అది ఎన్ని రోజులు వాళ్ళకి లైఫ్ టైం అనేది ఉంటుందని మనకు కూడా ఒక క్వశ్చన్ రావడం అని జరిగిందండి. మీరు మేజర్గా మీరు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3 పేపర్ చూసినట్టయితే ఇది అడిగాడు, దాని లైఫ్ టైం ఎంతవరకు ఉండొచ్చు అని. ఓకేనా. సో చూసుకోండి, అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటి హోంవర్క్ అనేది మీరు చేయాలి. ఓకేనా. సో నేను ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన విధంగా ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏ విధంగా అడగాడు అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీరేం చేయాలి? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని మీరు చదువుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా గ్లేషియర్స్ అనేవి మనకి మెల్ట్ అవడం వల్ల సీ లెవెల్ అని రేజ్ అవుతే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అని చాలా ఎఫెక్ట్ అయితే ఉన్నాయన్నమాట డ్యూ టు ఎందుకు గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఓకేనా. సో గ్లోబల్ వార్మింగ్ ఆపాలంటే కూడా మన మేజర్గా చాలా కంట్రీస్ అనేటివి కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ కన్వెన్షన్స్తో పాటు ట్రీటీస్తో పాటు అండ్ వాళ్ళు పెట్టుకున్న నెట్ గోల్స్ అనేవి కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఎస్డిజి గోల్స్ అని కూడా ఉండడం జరిగింది. అండ్ ఎస్డిజి గోల్స్లో మనకి ఒకటి క్లైమేట్ యాక్షన్ అనేది కూడా ఒకటి గోల్ ఉంది. ఈ క్లైమేట్ యాక్షన్ అనేది ఏ నెంబర్, ఎస్డిజి గోల్ అనేది ఏ నెంబర్ అని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో చూస్తారా, ఒక పర్టికులర్ పాయింట్ని ఈ విధంగా అన్ని కోణాల నుంచి మనం టచ్ చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మనకి ఈ యొక్క పర్టికులర్ సీ లెవెల్ రైజ్ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు, సో మీరు ఏంటంటే మీరు ఎస్డిజి అనే దాంతో మీరు ఒక కంక్లూజన్ రాస్తారనుకోండి, అంటే పర్టికులర్ క్లైమేట్ యాక్షన్ ఎస్డిజి గోల్గా కూడా పెట్టుకున్నాము, అన్ని కంట్రీస్ అనేటివి ఈ పర్టికులర్ 2030 కల్లా ఈ పర్టికులర్ ఎమిషన్స్ అనేవి తగ్గించడానికి ట్రై చేస్తున్నాయి అని ఒక పాయింట్ కంక్లూడ్ చేశారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఏ గవర్నమెంట్స్ అనే ఏ విధంగా అంటే మేజర్గా ఏంటంటే మీరు ఒక పర్టికులర్ పాయింట్ని ఈ విధంగా చదువుతున్నారని ఎగ్జామినర్ ఫీల్ అవుతాడు. సో మీకు మంచి మార్క్స్ వస్తాయి.
ఓకేనా. సో ఒక పాయింట్ని ఈ విధంగా మీరు అన్ని కోణాల నుంచి చదివితేనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది మనకి హెల్డ్ అవుతుందండి. ఓకేనా. సో గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది మనకి హెల్డ్ అవుతుందన్నమాట. సో ఇది ఎక్కడ హెల్డ్ అవుతుందంటే మనకి మాల్డీవ్స్లో మనకి జరగబోతుంది. ఓకేనా. సో ఈ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద 13th వన్ అనమాట. ఈ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి మనం చూసినట్టయితే అండ్ మేజర్గా ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అయిన ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి చైర్మన్షిప్ ఎవరు వహిస్తున్నారంటే ఇండియా అనేది మనకి చైర్మన్గా వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకే న్యూస్లో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీని గురించి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని గురించి. సో దాని ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, దాని ఆర్గనైజేషన్ ఏంటి, సో అండ్ దాని యొక్క రికగ్నిషన్, మెంబర్ కంట్రీస్ ఎవరున్నారు అనేది చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి చూసినట్టయితే బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది 2003లో మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. సో దీని యొక్క నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ మేజర్గా చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ రీజనల్ ఫిషరీస్ బాడీ మ్యాండేట్ టు అసిస్ట్ మెంబర్ కంట్రీస్ ఇన్ ఇంప్రూవింగ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్మాల్ స్కేల్ ఆర్టిసనల్ ఫిషర్ ఫోక్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ రీజన్. సో బే ఆఫ్ బెంగాల్ రీజన్లో ఎవరైతే మేజర్గా మనకి ఆర్టిసనల్ ఫిషర్ ఫోక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవడానికి ఒక స్మాల్ స్కేల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని మనకి పెంచడానికి తీసుకొచ్చింది ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది 2003లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీని యొక్క ఎవల్యూషన్ కనుక మేజర్గా చూసినట్టయితే ఇట్ వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ వాజ్ ఇనిషియల్లీ ఫౌండెడ్ ఇన్ ద 1979. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ద యునైటెడ్ నేషన్ ఏజెన్సీ, ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి, విచ్ ఇనిషియల్ వాజ్ ఫౌండ్ ఇన్ 1979. సో ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ నుంచే ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో దీనికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది కూడా ఉందండి. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఏ విధంగానంటే సో ద ఆర్గనైజేషన్ ఆర్ సెట్టింగ్ గోల్స్ ఫర్ బెంచ్ మార్క్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ ఫోకస్డ్ ఆన్ స్మాల్ స్కేల్ ఫిషరీస్ డెలివరింగ్ మెజరబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ. అంటే స్మాల్ స్కేల్ సంబంధించిన ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా వీళ్ళు చాలా ట్రై చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇందులో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మెంబర్ కంట్రీస్గా ఎవరున్నారు, ఇందులో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మెంబర్గా మనం చూసినట్టయితే ఫుల్ మెంబర్స్గా ఉన్నారు అండ్ అదేవిధంగా కోఆపరేటింగ్ అండ్ నాన్ కాంట్రాక్టింగ్ పార్టీస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక నాన్ కాంట్రాక్టింగ్ పార్టీస్ అనే వాళ్ళు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇటు ఫుల్ మెంబర్గా మేజర్గా చూసినట్టయితే బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది, మాల్డీవ్స్ ఉంది, శ్రీలంక. సో ఈ 4 మెంబర్ కంట్రీస్ అనే వాళ్ళు మనకి ఫుల్ మెంబర్గా ఉంటాయి. అండ్ నాన్ కాంట్రాక్టింగ్ మెంబర్స్గా మనకి ఎవరున్నారు, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్ అండ్ థాయిలాండ్. సో మేజర్గా ఈ ఏరియాస్ అన్ని మనం మేజర్గా చూసుకుంటే అటు బే ఆఫ్ బెంగాల్ రీజన్లో మనకు కనిపించడం జరుగుతుంది ఈ పర్టికులర్ కంట్రీస్ అనేటివి. ఇటు ఫుల్ మెంబర్గా చూసినట్టయితే మనకి ఎవరు ఉన్నారు, బంగ్లాదేశ్, ఇండియా, మాల్డీవ్స్, శ్రీలంక. అండ్ నాన్ కాంట్రాక్టింగ్ మెంబర్స్గా మనకి ఇండోనేషియా, మలేషియా, మయన్మార్ అండ్ థాయిలాండ్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మేజర్గా మనకి గవర్నెన్స్ అనే స్ట్రక్చర్ ఉంటుందండి. దీని యొక్క గవర్నెన్స్ స్ట్రక్చర్ మేజర్గా చూసినట్టయితే గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుందండి. ఇది ఒక అపెక్స్ బాడీగా దీన్ని వేయించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అపెక్స్ బాడీ అంటే దట్ ఈస్ గవర్నింగ్ కౌన్సిల్ మనకి 13th మీటింగ్ అనేది హెల్డ్ అవడం జరుగుతుంది మాల్డీవ్స్లో అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మన మేజర్గా గవర్నింగ్ కౌన్సిల్ అనేది అపెక్స్ బాడీ అయితే ఉంటుంది. సో ఈ గవర్నింగ్ కౌన్సిల్లో టోటల్ ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ సో అవన్నీ మనకి చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా దీంతో పాటు మనకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనేది కూడా ఉంటుందండి. ఇక్కడ దీనికి సంబంధించిన యాక్టివిటీ ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ ఏమైనా యాక్టివిటీస్ కానీ ప్రపోజ్ చేయడం కానీ సో అలాంటివి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అయితే చూసుకుంటుంది. అండ్ అదేవిధంగా మనకి అడోక్ కమిటీ అనేది కూడా ఉంటుందండి. అడోక్ కమిటీ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము టైం టు టైంలో మనకి దాన్ని కన్స్టిట్యూట్ చేస్తారు. అండ్ అదేవిధంగా సెక్రటేరియట్ కూడా ఉండమని జరిగిందనమాట. సో ఇదొక ఇంప్లిమెంటేటింగ్ ఆర్గన్ అనమాట. సో ఇట్ ఇంప్లిమెంట్స్ ద డెసిషన్ టేకన్ బై ద గవర్నింగ్ కౌన్సిల్. గవర్నింగ్ కౌన్సిల్ ఏవైతే డెసిషన్ తీసుకుంటూ ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేసేది సెక్రటేరియట్. ఓకేనా. సో వీళ్ళ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అనేది పాయింట్ మనం మాట్లాడుకున్నాం కదండి. సో వీళ్ళ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో మెరైన్ ఫిషరీస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో
ఆ మెరైన్ ఫిషరీస్ మేనేజ్మెంట్ టోటల్గా మనకి చూసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిషరీస్ సెక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా రీజనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్కింగ్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అమాంగ్ ద మెంబర్ కంట్రీస్. అండ్ అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ అనేది కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మెరైన్ ఫిషరీస్ దాంట్లో కూడా ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలని కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇక్కడతో పాటు మీకు టాపిక్ అయిపోయినట్టండి. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ జస్ట్ న్యూస్లో ఉంది కాబట్టి ఇండియా అనేది దీనికి చైర్మన్గా వహించబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పాను అనమాట. సో బే ఆఫ్ బెంగాల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్గా వహించడం జరుగుతుంది. ఇండియా అనేది 13th మీటింగ్ అనేది మాల్డీవ్స్లో వెళ్ళడం జరుగుతుంది. 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. మేజర్గా ఫిషరీస్ ఫోక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి తీసుకొచ్చారు. బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఎవరైతే మనకి ఫిషరీస్ అనేది వాళ్ళు ఉంటారో వాళ్ళని ఫోకస్గా తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మేజర్గా చూసినట్టయితే వీళ్ళు మేజర్గా చెప్పాను కదా, అదే వీళ్ళు మేజర్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే వీళ్ళు మెరైన్ వాళ్ళ మీద ఎక్కువ మేనేజ్మెంట్ చేయడం కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఉమెన్ పార్టిసిపేషన్ ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చారు. ఇందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మెంబర్స్ అండి. ఇక్కడ మనకి ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారు, నాన్ కాంట్రాక్ట్ మెంబర్స్ ఉన్నారు. ఫుల్ టైం మెంబర్స్లో మనకి 4 మెంబర్స్ ఉంటాయి. బంగ్లాదేశ్ అండ్ అదేవిధంగా ఇండియా, మాల్డీవ్స్ అండ్ శ్రీలంక 4 మెంబర్స్ మనకి ఫుల్ టైం మెంబర్స్గా. నాన్ కాంట్రాక్ట్ మెంబర్స్గా మనకి ఇండోనేషియా అండ్ మలేషియా అండ్ అదేవిధంగా ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, థాయిలాండ్ అనేవి మనకి కాంట్రాక్ట్ మెంబర్స్గా ఉండమని జరిగిందనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి గవర్నింగ్ కౌన్సిల్ అండ్ అదేవిధంగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అండ్ అడవ్ కమిటీ అండ్ సెక్రటేరియట్. సో ఇవి మేజర్గా గవర్నింగ్ స్ట్రక్చర్ అనమాట. సో గవర్నింగ్ కౌన్సిల్ అపెక్స్ బాడీ, దీని యొక్క డెసిషన్ ఇంప్లిమెంటేషన్ చేసేదే సెక్రటేరియట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, భవానీ రివర్. సో భవానీ రివర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉందనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో భవానీ రివర్ ఇది తమిళనాడులో లొకేట్ ఉందండి. సో తమిళనాడులో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు, దట్ ఈస్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, భవానీ రివర్లో ఏదైతే మనకి వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్సేఫ్ ఫర్ డ్రింకింగ్ టు ద పొల్యూషన్. ఇందులో పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ భవానీ రివర్ అనే వాటర్ ఏదైతే ఉందో ఇది డ్రింకింగ్కి పనికి రాదని, సేఫ్ కాదని చెప్పడం జరిగిందనమాట. అందుకే న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ భవానీ రివర్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది ఏంటనేది ఇక్కడ మనమైతే నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఓకేనా. సో భవానీ రివర్ అనేది దీని యొక్క మేజర్గా ఆరిజిన్ అనేది ఎక్కడ మనకి స్టార్ట్ అయిందని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ద అప్పర్ రీజన్స్ ఆఫ్ ద నీలగిరీస్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఎంటర్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ బిఫోర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద తమిళనాడు. సో దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి నీలగిరీస్లో మనకి స్టార్ట్ అవడం జరిగిందనమాట, విచ్ ఇస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. నీలగిరీస్ ఎక్కడ ఉంది, మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న నీలగిరీస్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మనకి కేరళలో ఉన్న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్కి ఎంటర్ అవడం జరుగుతుంది. దాని తర్వాత తమిళనాడులోకి ఎంటర్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా భవానీ రివర్ అనేది తమిళనాడులోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న మనకి నీలగిరి నుంచి స్టార్ట్ అయ్యి కేరళలో ఉన్న మనకి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి ఫ్లో అవుతూ తమిళనాడులోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైందా. సో దాని తర్వాత మనకి ఫ్లోస్ అక్రాస్ తమిళనాడు. మేజర్గా ఈ తమిళనాడులో పర్టికులర్ భవానీ రివర్ అనేది టోటల్గా 3 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫ్లో అవడం జరుగుతుంది మేజర్గా తమిళనాడులో. ఆ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే మేజర్గా తమిళనాడులో నీలగిరీస్, కోయంబత్తూర్ అండ్ అదేవిధంగా ఎరోడే. ఈ 3 డిస్ట్రిక్ట్స్ నుంచి తమిళనాడులో మనకి ఫ్లో అవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇట్ వాజ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ. సో భవానీ రివర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ. సో కావేరీ యొక్క మేజర్ ట్రిబ్యూటరీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కావేరీ రివర్ గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోనండి. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి తప్పకుండా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కావేరీ రివర్ ఏదైతే ఉందో ఇది ఒక డిస్ప్యూట్ కూడా ఉంది. అది ఏ పర్టికులర్ స్టేట్స్కి సంబంధించిన డిస్ప్యూట్గా ఉందనే విషయాలు కూడా మీకు తెలియాలన్నమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద కావేరీ అండ్ ఇది చాలా వాటర్ ఫ్లోకి చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది కావేరీకి. ఓకేనా. అండ్ అదేవిధంగా భవానీ రివర్ ఏదైతే ఉందో కావేరీ రివర్కి ఎక్కడ మర్జ్ అవుతుందంటే అటు భవానీ కొడుతురై నియర్ ద సంగమేశ్వర టెంపుల్ ఇన్ ఎరోడే. సో ఎరోడే మనకి తమిళనాడులో మనకి లొకేట్ ఉంది కదా, ఈ ఎరోడే దగ్గర మనకి ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ ఏంటంటే సంగమేశ్వర టెంపుల్. సంగమేశ్వర టెంపుల్
ఈ సంగమేశ్వర టెంపుల్ దగ్గరనే మనకి భవానీ రివర్ అనేది కావేరీ రివర్తో మనకి మెర్జ్ అవ్వడం అని జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదండి. సో ఈ విధంగా టెంపుల్స్ ఏ టెంపుల్స్ ఎక్కడో ఒకటే ఉన్నది అండ్ భవానీ రివర్ అనేది ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర మనకి మెర్జ్ అవ్వడం అని జరుగుతుంది. సో ఇలాంటి పాయింట్స్ మీద మనకి తీసి అడుగుతాడు అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక మేజర్గా చూసినట్టయితే, సో దీని యొక్క డ్రైనేజ్ బేసిన్ కనుక మేజర్గా చూసినట్టయితే మనకి తమిళనాడులో మనకి 87% దీని డ్రైనేజ్ ఉందండి. అండ్ కేరళలో మేజర్గా చూసినట్టయితే ఓన్లీ 9% ఉండమని జరిగింది. అండ్ కర్ణాటకలో మేజర్గా చూసినట్టయితే 4% ఉండమని జరిగిందనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా భవానీ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ కనుక మనకు చూసినట్టయితే, ట్రిబ్యూటరీస్ అనేది ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద భవానీ రివర్ మనకి వెస్ట్ వరగర్ అండ్ ద ఈస్ట్ వరగర్, ఈ రెండు అనేటివి మనకి మేజర్ ట్రిబ్యూటరీస్గా ఉండడం జరిగిందండి. ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే మనకి నీలగిరిస్ నుంచి మనకి ఆరిజినేట్ అవడం జరుగుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా భవానీ రివర్ అనేది మనకి మేజర్గా చూసినట్టయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్గా మనకి పిలవడం జరుగుతుందండి. ఆ డ్యామ్ పేరు అంటే భవానీ సాగర్ డ్యామ్గా కూడా ఉండడం జరిగింది. అక్కడ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఉండడం జరిగింది ఆ పర్టికులర్ డ్యామ్ అనేది. ఓకేనా. సో భవానీ రివర్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే, మనకి తమిళనాడులో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, భవానీ రివర్ పొల్యూషన్ వల్ల అందులో ఉన్న వాటర్స్ అన్నిటివి తాగడానికి మాకు సేఫ్గా లేదని న్యూస్లో రావడం జరిగిందనమాట. ఇది ఎక్కడ మేజర్గా ఆరిజినేట్ అవుతుందో, మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న మనకి నీలగిరీస్ నుంచి మనకి ఆరిజినేట్ అయ్యి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి మనకి కేరళ నుంచి ఫ్లో అవుతూ దాని తర్వాత మనకి తమిళనాడులో ఉన్న 3 డిస్ట్రిక్ట్స్లో మనం ఫ్లో అవడం జరుగుతుంది. ఆ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటనే విషయాల గురించి మనం నేర్చుకున్నాము. అండ్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ కూడా చెప్పుకున్నాము. అండ్ కావేరీ రివర్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ కూడా చెప్పుకున్నాము. దాని గురించి కూడా చదువుకోండి మీరు. అండ్ కావేరీ రివర్లో ఇది భవానీ రివర్ అనేది కావేరీ రివర్ దగ్గర ఎక్కడ మెర్జ్ అవుతుందనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎరోడి రీజన్, దట్ ఈస్ ఇన్ తమిళనాడు, వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనమాట. తమిళనాడులో ఉన్న ఎరోడి డిస్ట్రిక్ట్లో సంగమేశ్వర టెంపుల్ దగ్గర భవానీ రివర్ అనేది మెర్జ్ అవుతుందనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ పాయింట్స్ అనేది. అనే ట్రిబ్యూటరీస్ కూడా మాట్లాడుకోవడం అని జరిగింది. వెస్టర్న్ వరగర, ఈస్టర్న్ వరగర, ఇది మనకి మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ భవానీ రివర్గా ఉండడం జరిగింది. ఈ ఏ విధంగా మనకు అడుగుతారంటే, ఈస్టర్న్ వరగర, వెస్టర్న్ వరగర వాజ్ సీన్ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ అంటాడు. అంతే. మనము అది ఎక్కడుందో తెలియదు మనకి, అంటే దాని గురించి తెలిసే కానీ మనం పెట్టలేమన్నమాట. దాని పేర్లు చూస్తుంటే మనకి చూసినట్టయితే తమిళనాడు సంబంధించిన రివర్స్ మనకి అర్థమవుతుంది. అక్కడ కావేరీ ఇస్తాడు అండ్ మిగతా రివర్స్ కూడా మనకి ఇస్తాడు. సో అక్కడ ఏంటని మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో భవానీ రివర్ అనేది కూడా మనకు ఉంది. సో భవానీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ ఇస్తే ఈస్టర్న్ వరగర, వెస్టర్న్ వరగర అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. అండ్ అదేవిధంగా దాని యొక్క డ్రైనేజ్ బేసిన్ అని ఎంత పర్సెంటేజ్ చూస్తే తమిళనాడులోనే మనకి 87%, కేరళలో 9%, కర్ణాటకలో 4%. ఓకేనా. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మైసింగ్ ట్రైబ్ అండి. సో వీళ్ళు కూడా న్యూస్లో ఉండమని జరిగింది. ట్రైబ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. వీళ్ళు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారండి. ఆ ఫెస్టివల్ నేమ్ ఏంటంటే ఆలీ ఐ లిగాంగ్ ఫెస్టివల్. సో ఆలీ ఐ లిగాంగ్ ఫెస్టివల్ అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు సార్ అంటే, మిసెంగ్ ట్రైబల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ మిసెంగ్ ట్రైబల్ అనేది ఎక్కడ మనకు కనిపించడం జరుగుతుందంటే, వీళ్ళు అస్సాం స్టేట్కి చెందిన ట్రైబ్ అనమాట. ఓకేనా. సో దే ఆర్ ఇండిజినియస్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండి. సో ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. సో ఇన్ ద పార్ట్స్ ఆఫ్ మనకి అస్సాంలోను అండ్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ ఇన్ అస్సాం. అస్సాంలో లొకేట్ ఉన్న ట్రైబ్స్తో పోల్చుకుంటే దే ఆర్ ద లార్జెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో అండ్ అదేవిధంగా వీళ్ళు టిబెటో బర్మీస్ లాంగ్వేజ్ అనేది మాట్లాడతారని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ టిబెటన్స్ అనే వాళ్ళు వీళ్ళని ఏమని పిలుస్తారంటే లహోబాస్ అనే పేరుతో పిలుస్తారు, విచ్ మీన్స్ సదర్నర్స్ అని అర్థం అంట. ఓకేనా. సో అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ యొక్క పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారము దాదాపు 8,60,000 ఉందని చెప్పడం జరుగుతుందండి అస్సాంలో. ఓకేనా. ఓన్లీ అస్సాంలోనే మిస్సింగ్ ట్రైబ్ యొక్క పాపులేషన్ వచ్చేసి అకార్డింగ్ టు 2011 6,80,000 ఉండడం జరిగింది యాజ్ పర్ ద 2011 సెన్సస్. ఓకేనా. రైట్. సో వీళ్ళ యొక్క మేజర్గా మనకి యాక్టివిటీ మెయిన్గా చూసినట్టయితే వీళ్ళు దేని మీద ఎక్కువ మనకి ఫోకస్ చేసినట్టే అగ్రికల్చర్ అండ్ అదేవిధంగా ఫిషింగ్ మీద ఎక్కువ వీళ్ళు ఆధారపడి జీవించడం అనేది జరుగుతుందండి. ఓకేనా. సో అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ మీద మేజర్గా ఉంటారు. అండ్ అదేవిధంగా వీళ్ళు జూమ్ కల్టివేషన్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో జూమ్ కల్టివేషన్ అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది మనకి వేరే పేర్లతో పిలవడం జరుగుతుందండి వేరే కంట్రీస్లో. అదేంటనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలిపి నేను చూస్తాను. సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం జూమ్ కల్టివేషన్ అని
అండ్ అదేవిధంగా షిఫ్టింగ్ కల్టివేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ వేరే కంట్రీస్లో వేరే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా మనం కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో షిఫ్టింగ్ కల్టివేషన్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి దాని పక్కన మన కంట్రీస్ ఇచ్చి దాన్ని మ్యాథ్ ఫాలోయింగ్ చేయమంటాడు. ఓకేనా, సో ఇది చదువుకోవాలి. సో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, సో అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క మెయిన్ ఫెస్టివలే మనకి ఆలీ ఐఏ లిగాంగ్ అనమాట. ఓకేనా, సో ఆలీ ఐఏ లిగాంగ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై విచ్ ఆఫ్ ద అమాంగ్ ట్రైబ్ అంటాడు, దట్ ఈస్ మిస్సింగ్ ట్రైబ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ మనకి దీని గురించి మీనింగ్ చెప్పాడండి. అది ఏంటంటే ఇక్కడ ఆలీ అంటే మీనింగ్ ఏంటంటే ఎడిబుల్ రూట్ అని అర్థం, ఎడిబుల్ రూట్. అండ్ ఏ అర్థం ఏంటంటే సీడ్ అని అర్థం. అదే లిగాంగ్ యొక్క అర్థం ఏంటంటే సోయింగ్ అని అర్థం. ఓకేనా, అక్కడ పదాల మీనింగ్ చూడండి, ఎడిబుల్ రూట్, సీడ్, సోయింగ్, ఫెస్టివల్ అని అర్థం. ఆలీ ఏ లిగాంగ్. ఓకేనా, సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎడిబుల్ రూట్, సీడింగ్, సోయింగ్, ఫెస్టివల్ అని అర్థం. సో గుర్తుపెట్టుకోండి. సో ఆలింగ్ ఏ లిగాంగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ద మిస్సింగ్ ట్రైబ్ అండి. సో ఇట్ వాస్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మిస్సింగ్ పీపుల్ ప్రాక్టీస్ ద కల్ట్ ఆఫ్ ధోని పోలో విచ్ లిటరల్లీ ట్రాన్సెస్ ఇంటూ వర్షిప్ ఆఫ్ సన్ అండ్ మూన్. వీళ్ళు సన్ అండ్ మూన్ కూడా వాళ్ళు వర్షిప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా, వీళ్ళు వర్షిప్ చేస్తే సన్ అండ్ మూన్ వర్షిప్ చేస్తారు. ఓకేనా, సో మిస్సింగ్ ట్రైబ్ వాళ్ళు మనకి అస్సాంకి చెందిన ట్రైబ్ అనమాట. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇండిజినస్ కనిపిస్తారు. వీళ్ళ యొక్క ముఖ్యమైన యాక్టివిటీ మెయిన్గా చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్. వీళ్ళు జూమ్ కల్టివేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో అండ్ అదేవిధంగా ఆలీ ఏ లిగాంగ్ అంటే మనకి ఆలీ అంటే ఎడిబుల్ రూట్, ఇక్కడ ఏ అంటే మనకి సీడ్, లిగాంగ్ అంటే సోయింగ్ ఫెస్టివల్ అనమాట. ఓకేనా, అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం 6,80,000 ఇవ్వడం జరిగింది. వీళ్ళు టిబెటన్ అండ్ అదేవిధంగా బర్మీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, సో ఇంత అండి వీళ్ళ గురించి కావాల్సిన మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా, రైట్. సో ఈరోజు ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. సో పీడిఎఫ్ లేపుకోవడం వల్ల నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ అయితే మాట్లాడాను, కానీ అన్నీ మాట్లాడలేదు. సో నెక్స్ట్ రోజు పీడిఎఫ్ రెడీ చేసి మీతో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాట్లాడతాను అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ రోజులో ఇంకొన్ని మంచి టాపిక్స్ అయితే వస్తానండి. సో ట్రై టు లైక్ ద వీడియో అండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫిలాన్స్ ఫ్రెండ్స్ కానీ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొన్ని టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.